బుల్టెన్లో న్యూస్ లెన్స్ చూస్తున్నాం. అది లక్షలాది మంది భూ యజమానుల ఏళ్లనాటి ఆవేదన. తమ భూమిపై తమకే హక్కులు లేవంటూ రిజిస్ట్రేషన్ చట్టంలో 22A సెక్షన్ కింద వారి భూములు నిషేధిత జాబితాలో చేర్చడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ లక్షలాది మందికి సీఎం చంద్రబాబు నాయుడు చల్లని కబురు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 22A జాబితాలో చేర్చిన 5,74,000 ఎకరాల అసైన్డ్ భూములు పునఃపరిశీలించారు. అర్హులైన యజమానులకు హక్కులు కల్పించాలని చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఒక్క అంశంపైనే 5 లక్షలకు పైగా ఫిర్యాదులు అందటం ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంతకీ ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు తీసుకురానుంది? ఈ ప్రక్షాళన ప్రక్రియ ఎలా జరగబోతుంది? తమ భూమిపై తమకే హక్కులు లేవంటూ రిజిస్ట్రేషన్ చట్టంలో 22A సెక్షన్ కింద వారి భూములు నిషేధిత జాబితాలో చేర్చడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు రైతులు. కానీ లక్షలాది మందికి సీఎం చంద్రబాబు నాయుడు ఒక చల్లని కబురు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 22A జాబితాలో చేర్చిన 5,74,000 ఎకరాల అసైన్డ్ భూములు పునఃపరిశీలించారు. అర్హులైన యజమానులకు హక్కులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ బాసు జరుగుతారు. బాసు, అసలు 22A సెక్షన్ ఏం చెప్తోంది? గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు ఆ సెక్షన్ మార్చడంతో ఎంతమందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది? సతీష్, ఇప్పుడు దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ 22Aలో ఉన్నటువంటి భూముల సమస్య గురించి చాలామంది రైతులైతేనే, మామూలు ప్రజలైతేనే, మధ్యతరగతి వాళ్ళైతేనే, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ భూములు మార్చాలని కోరుతున్నారు. ఈ ఎన్నికల హామీలో కూడా ఉత్తరాంధ్రలో చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని భూములు ఇవ్వటం, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ భూములు ఈ 22Aలో పెట్టడం, ఇలా గందరగోళం సృష్టించడం అన్ని జిల్లాల్లోనూ ఇటు రాయలసీమ అవ్వచ్చు, ఉత్తరాంధ్ర అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, అనేక జిల్లాల్లో ఈ సమస్య ఉంది. అంటే ఎంతమంది, దాదాపు 5,74,000 ఎకరాలు, అంటే ఎంతమంది ఫిర్యాదులు చేశారో, ఎన్ని ఎకరాలు ఎంత పెద్ద స్థాయిలో ఉందో నిన్న సమీక్షించినటువంటి చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. రెవెన్యూ అధికారులు చెప్పినటువంటి లెక్కలు విని ఆశ్చర్యపోయే పరిస్థితి. ఈ ఒక్క అసైన్మెంట్ భూమే కాకుండా ఇనాం భూములు, పట్టా భూములు, ఇలా అనేక రకాల భూముల సమస్యలను సృష్టించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి భూములు ఇచ్చుకోవడం, వాళ్ళకి వ్యతిరేకమైన భూములు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అని అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇవాళ ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది. ఈ భూములు మొత్తం కూడా ఫ్రీ హోల్డ్ చేయడం వల్ల, మొత్తం కూడా ఈ 22A నుంచి తీసేయడం వల్ల అనేక మందికి, అంటే అమ్ముకునేందుకు లేకపోతే హక్కు వచ్చేందుకు, వాళ్ళ హక్కు అంటే ఇంతవరకు కూడా వాళ్ళ భూమి వాళ్ళదే కానీ వాళ్ళకి హక్కు లేదు, అమ్ముకుంటానికి లేదు, ఓన్లీ అనుభవించడానికి మాత్రం ఉండేది. అది కూడా అనేకమైన ఆంక్షలు, కట్టడాలు కట్టడానికి లేదు, నిర్మాణాలు అలాగే ఉంచాలి, అనేకమైన ఆంక్షలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోయి దాదాపు 5 లక్షల పైగా ఎకరాలకి ఇదంతా కూడా మంచి సమకూరే అవకాశం ఉంది. దీంట్లో అనేక మంది రైతులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, కొంతమంది చిన్న వ్యాపారులు ఉన్నారు, చితక మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, అనేక రకాల ప్రజలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇది అందరికి కూడా ఒక విధంగా మంచి న్యూస్గానే చెప్పొచ్చు, గుడ్ న్యూస్గానే చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం కూడా గతంలో దీనిపై కూడా అనేకసార్లు చర్చించడం జరిగింది. ఈ ప్రభుత్వం అయితే తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఉప కమిటీ, మంత్రివర్గ ఉప కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ అనేక దఫాలుగా దీని మీద చర్చించడం జరిగింది. నిన్న కూడా మాట్లాడినప్పుడు చంద్రబాబు ఇంకా 2 నెలలు పడుతుందా అని అడిగితే లేదని కూడా సెక్రటరీ మొత్తం కూడా 4 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్తారు. దీని మీద కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కూడా ఎందుకు ఈ సమస్య పరిష్కరించలేకపోతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు, ప్రజలకు మనం హామీ ఇచ్చాం, ప్రజలు ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ప్రభుత్వం చంద్రబాబు చేసినటువంటి సూచనల్ని సీరియస్గా తీసుకున్నటువంటి రెవెన్యూ శాఖ ఇకైతే 4 రోజుల్లో మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించేందుకు మొత్తం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చాలామందికి కూడా, అంటే ఇది ఒకటే కాకుండా ఇనాం భూములు అవ్వచ్చు, పట్టా భూములు అవ్వచ్చు, ఈ భూముల విషయంలో కూడా ఇనాం భూములు పొందిన వారు కొంతమంది రైతులు గతంలో ఈ భూములు తీసుకున్నారు, పట్టా భూములు తీసుకున్నారు, పట్టా భూములు తాకట్టు పెట్టుకున్నారు, సహకార బ్యాంకులో కూడా తాకట్టు పెట్టి పొలాలు అమ్ముకుని కొంతమంది డబ్బులు తెచ్చుకున్నారు. కానీ వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే తప్పనిసరిగా ఈ సెక్షన్స్ మార్చాలి, 22A నుంచి మార్చాలి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల దాదాపు లక్షల మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. దీన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం అవుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ వాసు.